ఏర్పాటు చేసిన వెంటనే గంటా సుబ్బారావు అనే వ్యక్తిని ఒక ఆయన తీసుకొచ్చి విద్యాశాఖలో ఎక్స్ అఫిషియో సెక్రటరీగా చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ మొత్తాన్ని ఆయన చూడమని చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే మరికొద్ది రోజులకి తెలుగుదేశం పార్టీ జమా ఖర్చులు చూసేటువంటి చంద్రబాబు నాయుడు జమా ఖర్చులు చూసేటువంటి వాళ్ళ పార్టీ దొంగ ఫండ్స్ ఎట్లా అకౌంట్లో రాకుండా డబ్బులు ఎలా తేవాలి, ఎలా ఎలక్షన్లకి ఎవరిని కొనుగోలు చేయాలి, ఇట్లాంటి తప్పుడు పనులను చూసేటువంటి ఒక ఆడిటర్ని తీసుకొచ్చి ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ ఆడిటర్గా ఆయన నియామకం చేస్తాడు. ఒక ముఖ్యమంత్రిగా ఒక పార్టీకి సంబంధించినటువంటి లెక్కలు చూస్తున్న అతన్ని ప్రభుత్వంలో ఒక డిపార్ట్మెంట్కి ఆడిటర్గా ఏర్పాటు చేయడం అనేది 1/11 అంటే నవంబర్ 1వ తారీఖున ఆయన చేస్తాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా. అదే కాకుండా ఈ సుబ్బారావు అని గంటా సుబ్బారావు గారిని 3 చోట్ల పెడతాడు. ఫైల్ మొదలైన దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఫైల్ మొదలైతే సచివాలయంలో ఫైల్ చూసి అప్రూవల్ చేసేటువంటి ఆ పోస్ట్లో అదే కుర్చీలో గంటా సుబ్బారావు ఉంటాడు. మళ్ళీ పైన ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా ఎక్స్ అఫిషియో సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ కింద కూడా అక్కడ ఉంటాడు. ఎందుకని ఈ గంటా సుబ్బారావుకి చంద్రబాబు నాయుడికి తప్పితే మరొకరు ఎవరికి కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుందనేది తెలియకూడదనేటువంటి కుట్రలో భాగం అనేది ఇవాళ ఎవరిని చూసినా చూసి చెప్తారు. వారు ఒక జైలు బయట చంద్రబాబు నాయుడు గారి బంధువు గారు ఒక ఆవిడ చెప్తారు, మా అబ్బాయి 8 ఏళ్ళ వయసు ఉంది, ఆ 8 ఏళ్ళ వయసు అబ్బాయిని ఈ రిమాండ్ చూస్తే ఎవరికైనా అర్థం అవుద్ది, ఈ రిమాండ్లో ఏమీ లేదు, మా పెద్ద ఆయన్ని అనవసరంగా అరెస్ట్ చేశారని. ఆ 8 ఏళ్ల కుర్రోడికి కనుక ఈ తారీఖులు ఇలా నానా మీ తాతగారు ఇట్లా చేశాడంటే అతనికి కూడా అర్థమైపోద్ది, మా తాత ఎత్తేసాడు దీంట్లో డబ్బులు మొత్తం అని చెప్పి అనేది. ఎంత ఆత్రపడ్డాడు మా తాత. అసలు ఏంటి ఆడెవడో డిజైన్ టెక్ సంబంధించిన బ్రోకర్ ఆడెవడో రావటం ఏంటి 22వ తారీఖున, అది ఆడొచ్చిన 19 రోజులకి అసలు డిపార్ట్మెంట్ని పెడతాం ఏంటి, డిపార్ట్మెంట్ని పెట్టిన వెంటనే మా చుట్టం గంటా సుబ్బారావు తేటం ఏంటి, మళ్ళీ మా పార్టీలో లెక్కలు చూసేటువంటి తీసుకొచ్చి మళ్ళీ డిపార్ట్మెంట్లో పెడతాం ఏంటి, ఇట్లాంటివన్నీ చూస్తే మనకు అర్థమైపోద్ది. ఆ 8 ఏళ్ల పిల్లోడికి కూడా అమ్మని మా తాత ఎంత ముద్రైన మాట అని చెప్పనే వెంటనే ఆ పిల్లోడికి కూడా అర్థం ఉంది, 8 ఏళ్ల పిల్లోడికి కూడా. ఏమండి తాత స్కిల్డ్ అనే మనకు అర్థమైంది, వాళ్ళ మనవాడికి కూడా అర్థమయ్యేది మా అమ్మాయి మా తాత ఎంత స్కిల్డా అని చెప్పని. అంటే ఈ సీక్వెన్స్ అంటే ఫ్లో ఆఫ్ డేట్స్ ఎంత ఆత్రంగా గబగబా ఎంత ఆత్రంగా ఈయన ఈ డబ్బులు ఎత్తేయటానికి పథక రచన చేశాడు అనేది. ఆ ఫిబ్రవరి 6వ తారీఖున క్యాబినెట్ అప్రూవల్ ఇస్తాడు. క్యాబినెట్కి అందరికీ పాపం మంత్రులందరినీ కూర్చోబెట్టి ఐప్యాడ్లో ఒకటి పెట్టాడు. ఐప్యాడ్లు పెట్టి కొడతా ఉంటారు అందరూ, ఊరికే మామూలు ఫోటోలకి వీడియోలకి చూసేవాళ్ళం మనం పాత రోజుల్లో టీవీ న్యూస్లో. ఏంటంటే వాళ్ళందరూ కూర్చోబెట్టి చెప్పింది ఏంటంటే సిమెన్స్ కంపెనీ అటువంటి పెద్ద కంపెనీ 3,000 కోట్ల రూపాయలు నన్ను చూసి 3,000 కోట్ల రూపాయలు ఇస్తుంది, మనం 330 కోట్ల రూపాయలు ఇస్తే చాలు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి ఆమోదింపు చేసి ఒక్కొక్క క్లస్టర్కి 546 కోట్ల రూపాయలు ఒక 6 క్లస్టర్లు పెట్టాలంటాడు. 546 కోట్ల రూపాయలతో ఒక్కొక్క క్లస్టర్ అవుతుంది. అది 90% సిమెన్స్ పెడుతుంది, 10% ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడుతుంది. అలాంటి 6 క్లస్టర్లు పెట్టాలని చెప్పని మొత్తం 3,281 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ ఇది. చంద్రబాబు నాయుడు గ్లామర్ చూసి, చంద్రబాబు నాయుడు గడ్డం చూసి ఈ ప్రాజెక్ట్ సీమన్ పరిగెత్తుకుంటూ వచ్చింది, డబ్బులు మనకు సంచుల్లో తెస్తుంది, ఇది మొత్తం మనం పెద్దగా బ్రహ్మాండంగా చేయొచ్చు అని చెప్పని ఆయన ఆ రోజు పెద్ద స్టోరీలు చెప్పాడు. ఆ స్టోరీలు చెప్పి ఏం చేశాడు, జూన్ 30వ తారీఖున జీవో ఇచ్చాడు. ఏమని, రాష్ట్ర ప్రభుత్వంలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను, అలాగే సిమెన్స్ ఇండియా సంబంధించినటువంటి ఒక సంస్థ, అలాగే డిజైన్ టెక్, ఈ ముగ్గురు కలిసి ఈ 3,300 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం చేసుకుంటే దాంట్లో ఇన్నాకడ గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ దాంట్లో తారీఖు లేదు ఏంటంటే కరెంటు పోయింది అని చెప్పని ఎవడైతే డబ్బులు ఎత్తేసిన దొంగన్నాడో ఆవిడొచ్చి శుభ్రంగా గుండు గిణి చేయించుకుని వచ్చి ఆడితో సాక్ష్యం చెప్పించారన్నాడు. అదొకటే కాదండి, తారీఖు ఒకటే కాదు, 3,000 కోట్ల రూపాయలు సిమెన్స్ పెడతా అన్న డబ్బులు కూడా ఆ ఒప్పందంలో లేదు. ఏంటంటే దానికి కూడా కరెంటు పోయింది. ఆ 3,000 కోట్లు ఎందుకు రాయలేదురా అంటే దానికి కరెంటు పోయింది. కరెంటు పోతాం, డేట్ పోతాం ఇవన్నీ కాదు, ఇదంతా కూడా వాళ్ళ ఎత్తుడిలో భాగమే. ఇవాళ కాకపోతే ఎప్పటికైనా తెలిసే కాబట్టి జీవో ఇచ్చిన రోజే, గవర్నమెంట్ జీవో ఇచ్చిన రోజే ఒప్పందం. అంటే గోతిగా నక్కలాగా కాసుకు కూర్చున్నారు.
జీవో వాళ్ళు వచ్చాక జీవో ఇస్తారు, జీవో ఇచ్చిన రోజే ఒప్పందం చేసుకుంటారు. ఇవన్నీ కూడా 3,000 కోట్లు జీవోలో ఉంటాయి, ఒప్పందంలో మాయమైపోయే పరిస్థితి వస్తుంది. ఒప్పందమేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఒప్పందం అంటారు, జీవోనేమో సిమెన్స్ కంపెనీ పేరు మీద ఇస్తారు. కానీ ఒప్పందం చేసుకునేప్పటికి మాత్రం సిమెన్స్ కంపెనీ ఉండదు. ఎక్కడ ఓ డొల్ల కంపెనీ, 2 డొల్ల కంపెనీలు కలిసి సుమన్ బాసు అనేవాడు, అట్లాగే వికాస్ కన్వేల్కర్ అనేవాడితో ఇద్దరితో ఒప్పందం చేసుకుంటారు. ఎంఓయూ అవ్వటం ఆలస్యం, ఎక్కడి నుంచి మొత్తం ఈ కథ మొత్తం మొదలవుతుంది. సరాసరి సిమెన్స్ పేరు మీద నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు అయితే, వీళ్ళందరూ అతని మీద చూపిస్తున్నటువంటి ఇక్కడంతా ఈ రచ్చ చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పే వాదన ప్రకారం అతను నిక్కచ్చి మనిషి అయితే, ప్రభుత్వం పంపించేటువంటి డబ్బులు 300 కోట్లు, 330 కోట్ల రూపాయలు లేదా 371 కోట్ల రూపాయలు జీఎస్టీతో కలిపి ఎవరికి పంపాలి? సిమెన్స్ కంపెనీకి కదా పంపాల్సింది. సిమెన్స్ కంపెనీకి పంపకుండా డిజైన్ టెక్ అనేటువంటి ఒక డొల్ల కంపెనీకి 371 కోట్లు ఎందుకు పంపించారు? ఎలా పంపించారు? ఫైల్ అప్రూవల్ చేసింది ఎవరు? గంటా సుబ్బారావు ఫైల్ రాస్తాడు ఏమని, సిమెన్స్ కంపెనీ అనేది ఇంకా డబ్బులు పంపలేదు, 371 కోట్లు జీఎస్టీతో కలిపి డిజైన్ టెక్కి పేమెంట్ చేయండి అని చెప్పని సుబ్బారావు ఫైల్ ఇనిషియేట్ చేస్తాడు. ఆ ఫైల్ తీసుకుని సుబ్బారావు సంకలో పెట్టుకుని సెక్రటరియట్కి వెళ్ళి అక్కడే ఆయన ఎక్సెప్షియో సెక్రటరీగా స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున అతనే అక్కడ అప్రూవల్ ఇస్తాడు. మళ్ళీ అదే ఫైల్ తీసుకుని చంద్రబాబు పేషీకి వెళ్ళి అక్కడ స్పెషల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ హోదాలో చంద్రబాబుతో అక్కడ ఒక సంతకం పెట్టిస్తాడు. ఏమని, సిమెన్స్ కాకుండా 371 కోట్ల రూపాయలని డిజైన్ టెక్ అనే కంపెనీకి అర్జెంటుగా పంపించండి అని చెప్పి అప్రూవల్ ఇస్తాడు. అదే మళ్ళీ గంటా సుబ్బారావు ఆ ఫైల్ తీసుకుని సరాసరి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి దగ్గర సమావేశం అయింది, సమావేశం మినిట్స్ ఇగో, దాని ప్రకారం 371 కోట్లు అర్జెంటుగా శరవేగంగా డిజైన్ టెక్ కంపెనీకి పంపించేయమని చెప్పి మాట్లాడతాడు. ఎవడో కూడా ఈ డిజైన్ టెక్ ఎవడెవడు, సిమెన్స్తో కదా ఒప్పందం అయింది మనకి, సిమెన్స్తో ఒప్పందం అయితే సిమెన్స్ కదా డబ్బులు పంపాల్సింది, డబ్బులు పంపకుండా ఈ డొల్ల కంపెనీ డిజైన్ టెక్కి పంపించడం ఏంటని చెప్పి అనేది ఒక్క మాట ఎవరు మాట్లాడరు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ డబ్బులు పంపించేశామని చెప్పని అందరూ కూడా తేలికుట్టిన దొంగల్లాగా కూర్చుంటే, ఇందులో ఇంకొక చిన్న ఇది, ఎక్కడైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరిగినటువంటి ఒక మాసానికి స్కిల్లర్ అనేటువంటి ఒక కంపెనీ, ముకుల్ అగర్వాల్ అనే అతనితో వీళ్ళు కంపెనీని ఏర్పాటు చేస్తారు. దేనికయ్యా అంటే ఈ 371 కోట్ల రూపాయల్లో ప్రధానమైనటువంటి డబ్బులన్నీ కూడా దోచుకుని వెళ్ళిపోటానికి డొల్ల కంపెనీలు ముందే ఏర్పాటు చేసి, అంటే ఇదంతా కూడా ప్లాన్ ప్రకారం గవర్నమెంట్ సిమెన్స్ కంపెనీకి డబ్బులు పంపకుండా డిజైన్ టెక్ కంపెనీకి డబ్బులు పంపిస్తుంది. డిజైన్ టెక్ కంపెనీ ఈ పీవీఎస్పీ అనేటువంటి ఒక షెల్ కంపెనీని ముందే ఏర్పాటు చేసి ఒప్పందమైన కొద్ది రోజులకి ఏర్పాటు చేసి ఆ పీవీఎస్పీకి డబ్బులు పంపిస్తారు. పీవీఎస్పీ నుంచి ఒక 34 డొల్ల కంపెనీలకి ఈ డబ్బులన్నీ కూడా పంపించి అక్కడి నుంచి గుప్తా అనేటువంటి యోగేష్ గుప్తా అనేటువంటి ఒక మనీ డీలర్ ఉన్నాడు. అతని ఉద్యోగం ఏంటంటే చంద్రబాబు లాంటి అవినీతి పౌరులకి ఎక్కడెక్కడైతే డబ్బులు అవసరమో ఆ డబ్బుల్ని అకౌంట్ల ద్వారా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి డొల్ల కంపెనీల నుంచి డబ్బులు డ్రా చేసి హవాలా ద్వారా వాళ్ళకి కావాల్సిన వారికి చేతులు మార్చడం అనేది, తద్వారా ఆ డబ్బులు ఇవాళ ప్రభుత్వం డబ్బులు సిమెన్స్కి వెళ్లకుండా ప్రభుత్వం జీవో ప్రకారం ఒప్పందం ప్రకారం మామూలుగా అయితే కేబినెట్ తీర్మానం ప్రకారం సిమెన్స్ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు సిమెన్స్ కంపెనీకి వెళ్లకుండా డొల్ల కంపెనీలకు ఇస్తారు. డొల్ల కంపెనీ నుంచి డొల్ల కంపెనీకి వెళ్ళి డొల్ల కంపెనీల నుంచి హవాలా ద్వారా ఈ యోగేష్ గుప్తా అనేటువంటి వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు పిఏ శ్రీనివాస్కి ఇస్తారు. అలాగే లోకేష్ నాయుడు యొక్క స్నేహితుడు కిలార్ రాజేష్ అనే అతనికి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకొచ్చిస్తారు. ఇవాళ పతివత కబుర్లు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. లోకమంతా నేను పెద్ద పతివ్రతని, నేను నీతికి మారు పేరు, ఇట్లాంటివన్నీ చెప్పేటువంటి ఈయన ఒకటి ఇక్కడ కూర్చుని ఇప్పుడు దాకా ఈలలు వదిలినటువంటి ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఇది ఒక పవిత్రమైనటువంటి చట్ట సభ అనేది కూడా ఒళ్ళు మర్చిపోయి